నమస్తే అండి. నా పేరు డాక్టర్ అశ్విని కుమార్. నేను ఒక దంత వైద్యుడిని అండ్ మై స్పెషలైజేషన్ ఈజ్ ఇన్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. నేను ఈ సబ్జెక్ట్లో దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి స్పెషలిస్ట్ అండి. ఓరల్ క్యావిటీ డయాగ్నోసిస్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ ప్లాన్ ఈ సబ్జెక్ట్ అనేది బేసిక్లీ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఈరోజు మనం మాట్లాడే విషయము ఓరల్ క్యాన్సర్ అండ్ ఇట్స్ ప్రివలెన్స్, డయాగ్నోసిస్ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్ గురించి కాస్త చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓరల్ క్యాన్సర్ అనేది మోస్ట్ ప్రివలెంట్ క్యాన్సర్స్లో ఈజ్ ది ఓరల్ క్యాన్సర్స్. బికాస్ మనము వాడే హ్యాబిట్స్, అంటే మనకు హ్యాబిట్స్ ఏది ఉంటాయి, బేసిక్లీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఆర్ టొబాకో చూయింగ్ కానీ అనేది చిన్నప్పటి నుంచి ఎవరినో చూసి పిల్లలు దాన్ని అట్రాక్ట్ అయ్యి చాలామంది ఇలాంటి హ్యాబిట్స్కి అలవాటు పడిపోతారనమాట. ఇప్పుడు సినిమాల్లో ఒక సిగరెట్ తాగడము, లేకపోతే మన సొసైటీలోనే మన ఎల్డర్స్లోనే ఎవరైనా గుట్కా తినేసి పాన్ తినేసి వాడు ఒక స్టైల్గా ఉమ్మడం ద్వారా నమలడం ద్వారా ఆర్ వాడు మాట్లాడే విధంగా చూసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ హ్యాబిట్ అనేది వెరీ యంగ్ ఏజ్లో ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ ద చైల్డ్స్ బ్రెయిన్. సో అందుకే మన పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరైనా ఏదైనా పెద్దోళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే చిన్నపిల్లల్ని లోపల పంపించేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎలా ఉంది అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. ఒక ఫ్యామిలీ అనేది అందరు కూర్చొని డిస్కషన్ చేస్తారు, అందరు కూర్చొని మాట్లాడతారు. అండ్ దీస్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఎల్డర్స్. అండ్ దాంట్లో గుట్కా తినడం, సిగరెట్ తాగడం, పాన్ తినడము అనేది చాలా కామన్ అయిపోయిందండి. అండ్ ఆ పాన్ తినడం అనేది పెద్ద విషయం కాదు, తినచ్చు. కానీ పాన్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా, టొబాకో కానీ బీటిల్ నట్ కానీ ఒక్కపొడి ఆర్ జర్దా, ఈ రెండు ఇన్ కాంబినేషన్ విత్ లైమ్, అంటే ఆ సున్నం అంటాం కదా, సున్నం కూడా యాడ్ చేస్తారు చూసారా. ఇన్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 things బికమ్స్ ఎ లీథల్ కాంబినేషన్ అన్నమాట. సో రెగ్యులర్గా మనం ఆకు తినడం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ ఏ వెరీ మేజర్ ప్రాబ్లం అనమాట ఇన్ ఫార్మింగ్ ఏ ఓరల్ క్యాన్సర్స్. ది సెకండ్ ఫార్మ్ ఈజ్ స్మోకింగ్, దట్ ఈస్ టొబాకోని కాల్చి పొగ లంగ్స్ వరకు తీసుకొని దాన్ని వదిలేయడం, దట్స్ ఏ స్మోకింగ్ హ్యాబిట్. సో స్మోకింగ్, ఇట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్మోకింగ్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లిప్స్ అండ్ it goes up to the lungs, oral cavity and other areas. So the region of effect of smoking is a little wider when you compare with the tobacco chewing, but both are equally harmful, dangerous in causing a oral cancer. Every area, ప్రతి ఏరియాలో ఒక డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉంటాయండి. ఇప్పుడు గుజరాత్కి వెళ్ళారనుకోండి, చాలామంది రా టొబాకో తినడం చాలా అలవాటు వాళ్ళకు. శ్రీకాకుళం సైడ్ వెళ్ళారనుకోండి, లేడీస్ కూడా సిగరెట్ని రివర్స్ చేసి తాగుతారనమాట. సో విచ్ ఈస్ కాల్డ్ as రివర్స్ స్మోకింగ్. చెన్నై సైడ్ వెళ్ళారనుకోండి, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్. ఆంధ్ర సైడ్ వెళ్ళారనుకోండి, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్. సో ఈచ్ టైప్ ఆఫ్ కన్జంప్షన్, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ కన్జంప్షన్తో ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ డెవలప్ అవుతాయండి. ఇట్ ఈస్ నాట్ దట్ మనం టొబాకో ఒక ప్రోడక్ట్ తింటున్నాము అంటే అందరికీ ఒకే రకంగా క్యాన్సర్ రావడం, నో, ఇట్స్ నాట్ లైక్ దట్. So reverse smoking chases a habit which is very much prevalent in the labours of Srikakulam, that causes oral cancer in the palatal region, because a smoke anedi vallu reverse cheskoni smoke chestaru, because other people should not know that they are smoking anedi. Especially this is more common in ladies andi. The other form is like they take in hand, put some mixture of tobacco, lime, then they add betel nut, nicely they mix, then they start putting in their lip ఆర్ ఇన్ ది ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ది టంగ్ అనమాట. సో ఎక్కడ ఎక్కువసేపు ఆ ప్రోడక్ట్ ఆనుకొని ఉంటుందో ఓరల్ క్యావిటీలో, ఆ రీజన్లో టిష్యూ చేంజెస్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అనమాట. సపోజ్ ఆ కంటిన్యూస్ ఇరిటేషన్ ఆర్ ఇన్సల్ట్ టు ది ఓరల్ క్యావిటీ ఆర్ ఓరల్ టిష్యూస్, అక్కడ లోకల్గా ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ కెమికల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది టొబాకో, బీటిల్ నట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ ది initial in that region, and it slowly spreads to the normal region అన్నమాట. సో లిప్లో పెట్టుకునే జర్దా కానీ గుట్కా కానీ
వాళ్ళకు మోస్ట్ కామన్లీ దే స్టార్ట్ డెవలపింగ్ ఓరల్ క్యాన్సర్ ఇన్ ద లిప్ అనమాట. సో లిప్ క్యాన్సర్స్ అనమాట. చాలామంది ఇక్కడ పెట్టుకుంటారు ఈ బుగ్గలో ఇలా మంచి ఒక గడ్డ తయారు చేసి నోట్లో ఇలా పెట్టి ప్రెస్ చేసుకొని అలా వదిలేస్తారు. అండ్ దే స్టార్ట్ స్క్వీజింగ్ దట్ జ్యూస్ అండ్ ఎంజాయ్ దట్ ఫ్లేవర్ అనమాట. అండ్ చాలామంది నైట్ అంతా హోల్ నైట్ దే విల్ కీప్ దట్ ప్రోడక్ట్ దేర్ అండ్ పొద్దున్న లేచి అలా తీసి అలా పడేస్తారు. సో దిస్ ఫామ్ అంటే ది అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ కాంటాక్ట్, ఆ ప్రోడక్ట్ ఎంతసేపు ఆ కాంటాక్ట్లో ఉంటుందో that has got direct proportion to the conversion into a cancer. Now, ఈ products వలన అందరికీ క్యాన్సర్ అవుతుందా? అవట్లేదు. Because it all depends on how you are using that product and how long you are using that product and what is the duration of eating that product and what type of product you are eating అనమాట. So, the oral cancer which is there, it can affect your lip, tongue, buccal mucosa, palate, floor of the mouth, tongue, right? So it all depends on how you are consuming those products. And coming to how do we know, are we getting affected with anything when you are having such habits or not, right? So the first and foremost thing is that you will find some roughness when you start feeling your tongue. Ila tongue to meeru check chesaru anukondi, you will feel that initially there is some amount of roughness in that area. That is the first and foremost sign which a patient can feel. The second thing is, he will not be able to, or he or she may not be able to eat food which is little spicy in nature. Immediate ga meeku ela anpisthundi ante burning sensation, chaala manta padavadam anedi immediate ga patient ki feel avadam start avutundi. అలానే వదిలేసి మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోకుండా మనం అలానే హ్యాబిట్ కంటిన్యూ చేసుకుంటా పోతే there are some other changes which start forming అనమాట. దట్ ఈస్ కాల్డ్ as మౌత్ ఓపెనింగ్ అనేది రెడ్యూస్ అయిపోవడం. అంటే మౌత్ మీకు మొత్తం తెరవడానికి రాదు, రైట్? దెన్ టంగ్ కూడా ఒక్కొక్కసారి చాలా ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుందండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద పోస్టీరియర్ పోర్షన్ ఆఫ్ ది టంగ్. సో దానివల్ల ఏంటంటే ది పేషెంట్స్ టంగ్ మూమెంట్ కూడా ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్. సో వెరీ ఈజీ మెథడ్, ద బెస్ట్ మెథడ్ ఈజ్ టు ఇమీడియట్లీ కన్సల్ట్ అ డెంటల్ సర్జన్. సో ఈ డెంటల్ సర్జన్స్లో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఆర్ స్టొమాటాలజిస్ట్ అంటారు. దే ఆర్ లిటిల్ స్పెషలైజ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ డిసీజ్ ఎట్ ఎ వెరీ ఎర్లీ స్టేజెస్, రైట్? If you are fortunate or if you have any doctor in your vicinity, you can definitely ask people who are specialized in diagnosing oral cancer, like oral medicine and radiologist people or stomatologist. If you don't have any other choice, you can visit any dental surgeons, because these are being taught to the students at a very early stages in their career, and they will be easy to find out those early changes which are present, right? So direct ga cancer avutada oral cavity lo? No, it never happens like that. Initial ga oka chinna redness or ulceration form avutundandi. A redness and ulceration formation ayyaka it starts progressing into the deeper structures. Then when we diagnose it by taking a small biopsy, then we call it as a cancer or some other lesion. So before formation of a cancer, ante cancer రావడం కన్నా ముందు ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాం అనమాట. అంటే క్యాన్సర్కి ఒక స్టేజ్ ముందు కనిపించే లక్షణాలు, దాని డిజీజెస్ని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు అనమాట. సో ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్లో ఏంటంటే డిజీజ్ ప్రాసెస్ని రివర్స్ చేసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉందండి. వీ కెన్ రియల్లీ రివర్స్ దిస్ ప్రాసెస్, రైట్? సో వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ బోత్ ఇన్ అలోపతిక్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్, యాజ్ వెల్ యాజ్ ఇన్ బయోమాలిక్యులర్ మెడిసిన్ అనేది రీసెంట్గా మన అందుబాటులో కూడా వచ్చింది, విచ్ వీఆర్ ఫైండింగ్ ఇట్ మిరాక్యులస్ రిజల్ట్స్, రైట్? వీఆర్ సీయింగ్ వెరీ మిరాక్యులస్ రిజల్ట్స్ నాట్ ఓన్లీ ఇన్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ బట్ ఆల్సో ఇన్ ఫ్రాంక్ CA cases. But you should be fortunate to get it diagnosed at an early stage as well as land up in the right hands so that they can take you in the right direction. చాలా మంది ఆ డిజీజ్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయకుండా ఒక లేటర్ స్టేజ్లో వచ్చినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నమాట, రైట్? సో ఇట్ కుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జికల్, ఇట్ కుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్
or combination of medicine, surgery and with radiation. So it all depends on what type of staging a patient is being diagnosed. Now, there are different stages, but I don't want to go into the depth of the different stages, but this is the basic 3 pillars of treatment for oral cancer, that is surgical, medical and radiation. If you see this treatment of oral cancer, they are so destructive type of procedures because it involves deeper tissues. So when deeper tissues are involved, the surgeon is not left with a procedure where he can do a conservative surgery, right? So in conservative surgery, మీరు చేసే అవకాశం ఉందనుకోండి, మీకు పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి, ఆర్ కనిపించవు అన్నమాట. బట్ when the staging is at a higher staging, then the patients land up with big amount of morbidity, big amount of facial disfigurement, and a lot of structures are also have to be resected because they get affected because of the cancerous lesions. And since we are having little shorter time, I would like to conclude that the young generation who are watching their elders or who are watching their icons, please be very careful in falling with a particular habit, right? ఒక అలవాటు చేసుకోవడానికి ఒక చిన్న ఇన్సిడెన్స్ ఈజ్ ఇనఫ్ అండి. చాలామంది దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో బీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూ ట్రై టు ఇండల్జ్ ఇన్ ఎ హ్యాబిట్. రిసర్చ్ ఇట్, that what are the major effects it can cause to you and your family. In turn, it can cause to the whole society. With these few words, I conclude, and I request that kindly do not fall prey to smoking form of tobacco, chewing form of tobacco, and any form of habit which is dangerous or hazardous to your health. Thank you.